హాయ్ అండి అందరికీ. నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఆడవాళ్ళది కిచెనే ప్రపంచం కదండి ఎప్పటికీ. ఆ కిచెన్ ప్రపంచంలో మనం చేసే వంటల ద్వారానో, మనం ఇల్లు చక్కబెట్టుకునే విధానం ద్వారానో మన వాళ్ళ మీద ప్రేమను చూపిస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అలాగే మన ఇంట్లో ఉండే మగవాళ్ళు కూడా అర్థం చేసుకుని వాళ్ళ కేరింగ్, వాళ్ళ ప్రేమ చూపించాలని నా ఉద్దేశం అండి. వాళ్ళ మాటలను బట్టి ఎలా ఉంటుందంటే, ప్రేమ అనేది స్పెషల్గా చూపించడానికి ఏముంటుంది, మేము చేసే పనులు సరిపోవా, మేము చూపించే కేరింగ్ సరిపోదా, ఆ ప్రేమ అనేది స్పెషల్గా చూపించాల్సిన అవసరం లేదు, మీరు అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది అంటారు. కానీ ప్రేమ అనేది మీరు చూపించే కేరింగ్తో పాటు అది ప్రేమ అని ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వాలి ఫ్రెండ్స్. అర్థం కాలేదంటే అది ఎప్పటికైనా మన మధ్యన డిస్టర్బెన్స్లు రావటానికే అవకాశం ఉంటుంది అన్నమాట. ఏదో ఒకటండి, ప్రేమ అంటే ఏం లేదు, దానికోసం మన గ్రంథాలు పుస్తకాలు ఏం చదవవసరం లేదండి. మీరు మీ ఫోన్ల కోసం కేటాయించే టయాన్ని మీ పార్ట్నర్ కోసం కేటాయించండి. పొద్దున్న లెగిస్తే మీ పనుల హడావిడిలో మీరు ఉంటారు, తప్పదు కాబట్టి, మన బాధ్యత కాబట్టి సరే పనులు చేసుకుని ఇంటికి వస్తారు కదా, ఇంటికి వచ్చిన కొద్దిసేపు కూడా పార్ట్నర్తో టైం కేటాయించకుండా ఫోన్ పెట్టేసుకుని కూర్చుంటే ఎలా ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు ఫోన్లో వీడియోస్ చూసి లేకపోతే ఫోన్లో చూసి దానికి ఛార్జింగ్ ఎంత అవసరమో, అలాగే ఇంట్లో ఉన్న భార్యాభర్తలైనా అంతే కదండి. ఇప్పుడు వాళ్ళకు కూడా ఛార్జింగ్ అవసరమే కదా, అర్థమవుతుంది కదా. మీ ప్రేమే ఆ ఛార్జింగ్ ఫ్రెండ్స్. మీరు తీయగా మాట్లాడే 4 మాటలు, తిన్నావా, నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఏంటి, అలా ప్రేమగా పక్కన కూర్చుని మాట్లాడే 4 మాటలే వాళ్ళకి ఛార్జింగ్ అండి. అది ఆడవారికైనా మగవారికైనా ఫ్రెండ్స్. నా ఉద్దేశం ఇది ఫ్రెండ్స్. ఏమంటారు? నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.